మనకు హైదరాబాద్ టు మనకు తిరుపతి వందే భారత్ ట్రైన్ వచ్చేసి మన ముందైతే ఉన్నది చూడండి. ముందైతే ముందుకెళ్ళాక చూపిస్తా. లోపల వ్యూ చూడండి ఏ విధంగా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి తిరుపతికి అయితే వెళ్తున్నాం. ఒకసారి మన బ్యాక్ సైడ్ చూడండి, మనం రైల్వే స్టేషన్లో ప్రస్తుతానికి అయితే ఉన్నాము, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తా. మన ట్రైన్ అయితే ఇంకా టైం బాగానే ఉంది. మనకు టైం వచ్చేసి చూడండి 4:52 అయితే చూపిస్తుంది. మనది వచ్చేసి 6:15కి అయితే ఉంది వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇదంతా మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క వ్యూ. ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్దాం పదండి, లోపలికి వెళ్ళి చూద్దాం. యాక్చువల్గా మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఎప్పుడు వచ్చినా సరే, నైట్ వచ్చినా మార్నింగ్ వచ్చినా ఎప్పుడు చూసినా ఆల్మోస్ట్ మీకు అయితే ఫుల్లే కనబడుతుంది. ఇప్పుడే ఒక ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. ప్రస్తుతానికి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నాం మనం. మన ఈ వందే భారత్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6:15కి వస్తుందట. మనకు ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకే వస్తుందని చెప్పారు. ఒకసారి చూడండి, మొత్తము నైట్ వచ్చిన వాళ్ళు మార్నింగ్ నుంచి అందరు ఇక్కడనే పడుకొని అయితే ఉన్నారు చూడండి. మనకు ఫుల్ మార్నింగ్ టైంలో ఉన్నట్టే రష్ అయితే కనబడుతుంది ఎక్కడ చూసినా మీకైతే. చుట్టూ చూడండి, మన ట్రైన్ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుందట. వెయిట్ చేస్తున్నా నేనైతే. అయితే మీకు ఈ ట్రైన్ వచ్చేసి ఓన్లీ వీక్లో ట్యూస్డే రోజు మాత్రమే మనకు ఈ ట్రైన్ అయితే ఉండదు. రిమైనింగ్ 6 డేస్ అయితే మనకు వందే భారత్ ట్రైన్ అయితే తిరుపతికి అవైలబుల్గా అయితే ఉంది. అక్కడ ఒక ట్రైన్ అయితే పోతుంది చూడండి. ఎందుకంటే ఒకప్పుడు ఈ నుంచి తిరుపతి పోవాలంటే ట్రైన్ 18 అవర్స్ పట్టు. ఇప్పుడు మనకు జస్ట్ ఒక 8.5 అవర్స్లోనే మీకు తిరుపతి అయితే వెళ్ళిపోతారు. మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి మరొక ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ వెళ్ళిపోగానే మన ట్రైన్ అయితే వచ్చేస్తుందట. ఒకప్పుడు మన ఇండియన్ రైల్వే అంటే అంత మురికి అలా ఉండేది. బట్ ఈ వందే భారత్ వచ్చినాక చాలా నీట్గా అయిపోయింది. ఒక ఫ్లైట్లో ఉన్న ఫీలింగ్ అయితే మాకు ఈ ట్రైన్లో వెళ్తే అయితే వస్తుంది. మన ట్రైన్ అయితే వచ్చేసింది. 6:15కి బయలుదేరుతుంది అనుకున్నాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీకు అయితే స్టేషన్కి అయితే వచ్చేసింది. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 20701. మన హైదరాబాద్ టు తిరుపతి స్పెషల్ ట్రైన్. మనది వచ్చేసి సి అంటే చైర్ క్లాస్ దాంట్లో బుక్ చేసిన. ఒకసారి నెంబర్ చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఆగుతుంది. తిరుపతిలో కూడా సేమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అయితే ఆగుతుందట. మనకు హైదరాబాద్ టు మనకు తిరుపతి వందే భారత్ ట్రైన్ వచ్చేసి మన ముందైతే ఉన్నది చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకు 6:15కి ఇలా బయలుదేరి అక్కడ వచ్చేసి మనకు 2:30కి ఇలా దించేస్తుంది. మనకి ఇది ఓన్లీ మనకు 4 స్టేషన్లో మాత్రమే అవుతుంది. మనకు తెలంగాణలో వచ్చేసి నల్గొండ, మిర్యాలగూడ, అండ్ మీకు ఆంధ్రాలో వచ్చేసి గుంటూరు, నెల్లూరు, ఒంగోలు అయితే అవుతుంది. ఒకసారి మీకు లోపలికి అయితే వెళ్దాం పదండి. చూడండి ఎంత నీట్గా ఉందో ట్రైన్ అయితే. అసలు మన ఇండియాలో ఇలా ఎక్స్పెక్ట్ చేసినామా? అసలు లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఇలా ఉంది అన్నది. మన వచ్చేసింది మన ప్లేస్ అయితే మీరు ట్రైన్ వచ్చే వరకు ఎగ్జాక్ట్లీ మీ ప్లాట్ఫామ్ నెంబరు ఏ ప్లేస్లో ఆగుతుందో క్లియర్గా ఆ ప్లేస్లో వచ్చి ఉండాలి. ఎందుకంటే జస్ట్ ఇట్లా ఆగి అట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు. అంతా చూడండి అసలు ఎంత సూపర్గా కనబడుతుంది చూడండి. లోపలికి వెళ్దాం ఇక. ఇగో ఇక్కడ జస్ట్ పూజ చేసిన డోర్ వస్తుంది, ఇలా గుంజిన వస్తుంది. చాలామందికి ఏంటంటే అలా బటన్ ఉంటుంది, నొక్కడం తెలియక గుంజుతారు అందరూ. లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మన సీట్ చూసుకుందాం. చిన్న లగేజ్లు పెట్టుకోవచ్చు పైన అయితే. 77, 78, 78 అనుకుంటా. 73, 74 ఉందంటే అది మనది వచ్చేసి లాస్ట్ కార్నర్ సీట్ ఉంది. ఇది ఓపెన్ చేయాలంటే ఇది పుష్ చేసి వచ్చేస్తుంది చూడండి. ఆ బటన్ పుష్ చేసి వచ్చేస్తుంది. ఇలా ఉంది. ఇవన్నీ వాష్రూమ్స్, క్లియర్గా ఉంది. వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి చూడండి. క్లోజ్ అయిపోయిందా. ఇటు సైడ్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్, ఇటు కూడా సేమ్ ఉంది చూడండి. ఇదంతా మీకు ఫుడ్ సెక్షన్. మనకు ఫుడ్ ఇస్తారు కదా, ఆ ఫుడ్ అంతా ఇలా ఫిల్ చేసి మనకైతే ఫుడ్ అయితే ఇచ్చేస్తారు. ఫుడ్ సెక్షన్ చూసినాం కదా, ఇక్కడి నుంచి మళ్ళీ మన సీట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎంత నీట్గా, అసలు ఎంత లగ్జరీగా కనబడుతుందో. నాకైతే ఒక ఫ్లైట్లో వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది, అంత నీట్గా ఉన్నది చూడండి. టైం అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మన సీట్లోకి అయితే వెళ్దాం. సీట్ నెంబర్స్ ఇక్కడ కూడా ఇస్తారు చూడండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, C78, C77, మనది వచ్చేసి 78.
మూవ్ అవుతుంది చూడండి, C12 ఇండియన్ రైల్వే. ఒకసారి ఇదంతా మనకు లోపల వ్యూ చూడండి ఏ విధంగా ఉందో. మనం ఫుడ్ ఇట్లా ఏమన్నా తినడానికి ఇట్లా ఇచ్చారు చూడండి. ఒకసారి చిన్నగా తీసారు అనుకో అలా వచ్చేస్తుంది. దీని మీద ఏమైనా పెట్టుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, ఫుడ్ తినడానికి వీలుగా అయితే ఇచ్చారు. ట్రైన్ అయితే బయలుదేరింది. ఎగ్జాక్ట్లీ 6:15కి ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఒకసారి చూడండి. ఛార్జింగ్ పిన్ వచ్చేసి మొత్తం కింద ఇచ్చింది చూడండి. ఇక టికెట్ విషయానికి వస్తే మాత్రం టికెట్ వచ్చేసి మామూలుగా 1700 ఎబో పడుతుంది విత్ ఫుడ్తోని. మీకు ఫుడ్ వద్దు అనుకుంటే మాత్రం 14-16 రూపీసే పడుతుంది. మామూలుగా మీరు తిరుపతికి బస్ వరకు వెళ్ళినా 910 ఒక 1000 చూపిస్తుంది కాబట్టి ట్యాక్సెస్తోని 1400 దాకా పడుతుంది. ట్రైన్ కూడా అంతే. బట్ ఏంటంటే చాలా సేఫ్గా, చాలా స్టిఫ్గా, మంచిగా ఈజీగా వెళ్ళిపోతుంది. మనకు షేక్ కూడా కావట్లేదు మనం వెళ్తూ ఉంటే. ట్రైన్ అయితే చాలా బాగుంది జర్నీ అయితే. ట్రైన్ వచ్చేసి నల్గొండకి అయితే చేరుకున్నది. మనకు 7:30 అంటే 7:34 అవుతుంది. ఒక 5 మినిట్స్ అటు ఇటు ఎగ్జాక్ట్లీ టైంకి అయితే నల్గొండకి అయితే వచ్చేసింది. మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక 2 మినిట్స్ అయింది అంతే. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అయిపోతూనే ఉంటాయి. మూవ్ అవుతుంది చూడండి బండి. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మిర్యాలగూడ లేట్ టైంకి అవుతుందో మరి ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటే మనకు నల్గొండ దాటి వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో రివర్ వచ్చింది, చాలా బాగుంది చూడండి. అయితే ఇక ఫుడ్ విషయానికి వస్తే ఒకవేళ మీరు ఫుడ్ అలా బుక్ చేసుకోక ఓన్లీ వితౌట్ ఫుడ్ బుక్ చేసుకున్నానుకో మధ్యలో వాళ్ళు ఆర్డర్కి వస్తారు. మీకు ఏమైనా టిఫిన్ కావాలన్నా లేకపోతే ఏదైనా సరే అరేంజ్ కావాలంటే వస్తారు. వాళ్ళు ఆర్డర్ ఇచ్చేవనుకో వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మీకు సబ్మిట్ అయితే చేస్తారు. ఇక ఫుడ్ విషయానికి వస్తే మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండకపోవచ్చు. మనం చూస్తూ ఉంటాం కదా బయట తిన్నట్టు మన ఇంట్లో తిన్నట్టు అయితే ఉండదు. బట్ మీకు ఏమైనా సపరేట్గా దోశలు అవి ఇవి కావాలంటే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మరొక స్టేషన్కి వచ్చేసినాం చూడండి. ఈ స్టేషన్లో కూడా ఒక 5 మినిట్స్ ఇలా అవుతుంది అంతే. అంటే మెయిన్ ఏంటంటే ఆగుడు ఉండదు. ట్రైన్ ఇట్లా వస్తుంది అట్లా వెళ్ళిపోతుంది. మనకు మిగతా ట్రైన్లలో చూడండి ఇలా బయటికి చూడడానికి వీలుగా ఉంటుంది, బయటికి కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. బట్ ఇలా ఏంటంటే అంత క్లోజ్డ్ అన్నట్టు ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. అది చాలా సేఫ్. మామూలుగా టికెట్ ప్రైస్ హై అంటారు కదా, అయితే మామూలుగా ఏంటంటే మిగతా దాంట్లో మనం తిరుపతికి వెళ్ళాలంటే ఒక 600 రూపీస్ ఇలా అవుతుంది అనుకుంటా. ఇది ఏంటంటే డబుల్ అవుతుంది అంతే. బట్ ఏంటంటే ఓన్లీ 18 అవర్స్లో అది వెళ్తాం కదా. ఇదైతే జస్ట్ ఒక 8 అవర్స్లో మనం తిరుపతికి వెళ్ళిపోతున్నాం. టైం వచ్చేసి మనకు బాగా సేవ్ అయితే అవుతుంది దీంట్లో వెళ్తే. మనం నెల్లూరు అయితే వచ్చేసినాం. మనకు ఎగ్జాక్ట్లీ ట్రావెల్ వచ్చేసి 12:40 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకు ఏంటంటే టైంకే వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్ అడిగి ఉన్నది అంతే. ఇక తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం. మనకు ఎవ్రీడే రిటర్న్ టైం వచ్చేసి 3:15కి ఉంటుంది. నైట్ వచ్చేసి 11:45కి ఇలా మీకు హైదరాబాదు సికింద్రాబాద్లో అయితే దించేస్తుంది. ప్రస్తుతానికి మనం ఇక తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. మొత్తానికి అయితే మనం తిరుపతి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాడు. రష్ అయితే బాగున్నది. మొత్తం మీద ఎక్స్పీరియన్స్ చూస్తే మాత్రం ట్రైన్లో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. నీట్నెస్ సూపర్ ఉంది. మనకి ఎగ్జాక్ట్లీ టైం టు టైం అయితే ఇది ట్రావెల్ అయితే అవుతుంది. మనకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మీరు ఏమైనా కొనుక్కుందామని బయట దిగడానికి ఆప్షన్ లేదు. ఒకవేళ మీరు దిగిర్రు అనుకో మామూలుగా ఏ స్టేషన్ దగ్గర అయినా ఒక 1 మినిట్ కన్నా ఎక్కువ అక్కడ ట్రైన్ అయితే అవుతలేదు. అది గుర్తుంచుకోవాలి కంపల్సరీ. ఇక మిగతాదంతా మనకు చాలా నీట్గా ఉంది. రెస్పాన్స్ కానీ అన్నీ కానీ నీట్గా అయితే ఉన్నాయి. ఇక మళ్ళీ మీకు వచ్చేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.